దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. ఇది ఒక నీతి వాక్యం. ఇందులో అర్థం ఏంటంటే దైవాన్ని ఉపాసించాలంటే మంత్రం అవసరం. ఆ మంత్రం ఎవరి చేతిలో ఉంది? బ్రాహ్మణుల చేతిలో ఉంది. కాబట్టి బ్రాహ్మలే దేవుళ్ళతో సమానం. అందుకే భూసురులు అంటే భూమిలో దేవతల వంటి వారు అని ఉత్తమమైనటువంటి ఒక స్థానం ఇవ్వబడ్డది. అబ్బో ఆ మంత్రాలు మనం కూడా చదవగలమండి అనొచ్చు. ఎలా చదువుతారు? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బిస్కెట్ కాదు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కాదు. ప్రతి అక్షరానికి ఒక ఊనిక ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న రాయి ఉంది, చిన్న రాయి కాదు, పెద్ద రాయి అయినా సరే తీసుకొచ్చి ఇట్లా అంటే దెబ్బ తగలదు. అదే దూరం నుంచి విసిరేస్తే ఆ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీకి దెబ్బ తగులుతుంది. అట్లాగే ప్రతి అక్షరానికి కూడా ఒక ఊనిక, ఒక ఉచ్చారణ ఉంటుంది. ఆ ఉచ్చారణలో మాట్లాడితేనే ఆ మంత్రం ఫలిస్తుంది. ఎట్లా అంటే అట్లా కంఠస్థం చేసి 2 ఒకట్ల 2, 2 రెంట్ల 4 ఎక్కాలు అప్పచెప్పినట్లు అప్పచెప్తే మంత్రం పనిచేయదు. ఈ బ్రాహ్మడు అయితే ఏమంటున్నారంటే విరాట్ పురుషుడికి స్థిరస్థానం నుంచి పుట్టారట బ్రాహ్మలు. మేమేమో పాదజులమట, వాళ్ళేమో ఉత్తమమైన శిరస్థానం తీసుకొని మాకేమో అధమమైన పాదస్థానం ఇస్తారా అని కొంతమంది వాదించవచ్చు. పాదాలు అంటే అధమం అయితే మన శరీరంలో పాదాలు ఉన్నాయి కదా, మనమేం కట్ చేసేసుకోలేదు కదా అధమ స్థానం అని పాదాలని. కాబట్టి ఏంటి అని అంటే శరీరంలో ఏ అవయవం కూడా గొప్ప కాదు, ఏ అవయవం కూడా తక్కువ కాదు. అలాంటప్పుడు మరి బ్రాహ్మణులకి ఎందుకు ఇంత గౌరవం ఇచ్చారు అని అంటే ఒకటి చెప్తాను. మేము కష్టపడుతున్నామండి, పొలాలకు వెళ్ళి పంటలు పండిస్తున్నాము, ఇంకా బండ్లు తయారు చేస్తున్నాము, ఇంకా ఇనప సామాన్లు తయారు చేస్తున్నాము, చెప్పులు కుడుతున్నాము. ఇవన్నీ నిత్యావసర వస్తువులు. వీటిని పోనిచ్చి ఊరికనే కూర్చొని మంత్రాలు చదువుకుంటూ ఉంటే బ్రాహ్మణ్ణి ఎందుకు గౌరవించాలి అని అంటే బస్సు ఉంది, బస్సులో డ్రైవరు, కండక్టరు అని 2 ఉద్యోగులు ఉంటారు కదా. కండక్టర్ ఏమనుకుంటాడు? అబ్బాయి జనంలో తొక్కుకుంటూ తోసుకుంటూ అటెళ్ళి ఈటెళ్ళి చీరలకి పెట్టుకొని డబ్బులు కింద పడి తీసి ఈ ట్రిప్పులు తిరగాలి. అదే డ్రైవర్ చూడు హాయిగా ఉన్న చోట కూర్చొని చక్రం తిప్పుతుంటాడు అని అనుకున్నాడు అనుకో, ఏమవుతుంది? డ్రైవర్ ఒక్క సెకండ్ కానీ ఒక్క లిప్తపాటు కానీ ఏమారాడంటే అందరు వెళ్ళిపోతారు. కొందరు కైలాసానికి, కొందరు వైకుంఠానికి, కొందరు వాళ్ళ ఇష్టదైవాల దగ్గరికి వెళ్ళిపోతారు. కాబట్టి డ్రైవరు ఒక చోట కూర్చోవున్నా అతని బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగం. అట్లాగే బ్రాహ్మడు కదలకుండా కూర్చోవున్నా కూడా అతనిది ఒక బాధ్యతాయుతమైనటువంటి పని. దీని గురించి ఇంకొక విషయం కూడా చెప్తాను. ఏంటంటే మహామంత్రి తిమ్మరసు, ఈ చిత్రం అందరూ చూసే ఉంటారు. అందులో ఎన్టీ రామారావు గారు కృష్ణదేవరాయలుగా, గుమ్మడి గారు తిమ్మరసుగా నటించారు. అసలు వాళ్ళు నటిస్తున్నారా లేకపోతే కృష్ణదేవరాయలు తిమ్మరసు ఆ కాలం నుంచి వచ్చి ఇక్కడ కనిపిస్తున్నారా అన్నట్లుగా ఉన్నారు. వాళ్ళ ప్రతిభావంతులు, మెచ్చుకోవాలి దాన్ని. ఆ విషయం అక్కడ పెడితే మహామంత్రి తిమ్మరసు ఏంటి, చిన్నప్పటి నుంచి కృష్ణదేవరాయలను చాలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ గజపతి రాజులు ఏం చేశారు? భార్యాభర్తల మధ్య అయితే తిమ్మరసు రాడు కదా, కాబట్టి భార్య చేత కృష్ణదేవరాయలను చంపిద్దామని అన్నపూర్ణని ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. చేస్తే అక్కడ కూడా తయారైనాడు ఈ తిమ్మరసు. తయారై ఆ మంచం మీద నుంచి కృష్ణదేవరాయలను తీసేసి అక్కడ ఒక బొమ్మను పెట్టాడు. అన్నపూర్ణ బాగా బోధించారు కదా గజపతులు. కత్తి తీసుకొని పొడిచింది. పొడిస్తే ఏం కదలిక లేదు. ఏంటా అని చెప్పి చూస్తే బొమ్మ. అప్పుడు ఆవిడ పరివర్తన కలిగింది. అయితే ఇంతగా కాపాడు తిమ్మరసు ఇతరులు ఆలోచించారు, ఏమిటి కృష్ణదేవరాయలను మనం జయించలేకపోవడానికి కారణం ఏంటి అని ఆ శత్రురాజులందరూ ఆలోచించారు. అలాగే గజపతి రాజులు ముఖ్యంగా ఆలోచించారు. తిమ్మరసు సపోర్ట్ ఉన్నంత వరకు మనం కృష్ణదేవరాయలు ఏమీ చేయలేము. కాబట్టి తిమ్మరసును కానీ అడ్డు తొలగించామంటే కృష్ణదేవరాయల పని పట్టచ్చు, వాడు మన చేతుల్లో చిక్కుతాడు అనుకుని పోనీ ఇతరుల చేత తిమ్మరసును చంపించవచ్చు. కానీ కృష్ణదేవరాయల మీద అంత ప్రభావం పడదు. ఎవడు చంపాడు వాడిని తీసుకెళ్ళి జైల్లో పెడతారు, లేదంటే వాడికి శిరచ్ఛేదం విధిస్తారు. అంతే, అంతవరకే అవుతుంది. కొన్నాళ్ళు బాధపడతారు కృష్ణదేవరాయలు. ఇది కాకుండా తిమ్మరసు చేతనే కృష్ణదేవరాయల చేతనే తిమ్మరసును చంపించాలని ఒక ప్లాన్ వేసి వాళ్ళ అబ్బాయి తిరుమల రాయలు అతని పుట్టినరోజు సందర్భంగా ఒక వ్యక్తికి తిమ్మరసుల వేషం వేసి అతను అటు తిప్పి నిలబెట్టి అప్పాజీ అంటూ ఈ బాలుడు అతను వెంక వెళ్ళినట్టు అతడు విషప్రయోగం చేసి ఈ బాలుని చంపినట్టు క్రియేట్ చేశాడు.
దాంతో కృష్ణదేవరాయలు రెచ్చిపోయాడు. పోతాడు కదా, ఒక కొడుకు చచ్చిపోతే బాధగానే ఉంటుంది. ముందు వెనకాల ఆలోచించకుండా తిమ్మరసును చెరసాలలో బంధించడమే కాక అతని కళ్ళు కూడా పీకించాడు. అయితే ఇది కాదు ఇక్కడ కథ. ఏమైందంటే తర్వాత విజయనగర సామ్రాజ్య పతనము, తల్లికోట యుద్ధము, ఆ తర్వాత ఇవన్నీ జరిగాయి. ముఖ్యంగా తిమ్మరసు అడ్డు తొలగిపోయేసరికి కృష్ణదేవరాయలు ప్రొటెక్ట్ చేసేవాళ్ళు లేకుండా పోయినారు. ఇలాగే విదేశీయులు ఏం ఆలోచించారు, ఈ బ్రాహ్మణులు వీళ్ళ మంత్ర ప్రభావం ఇన్నంత వరకు మనం భారతీయులు ఏమీ చేయలేము. కాబట్టి బ్రాహ్మణుల అడ్డు తొలగించామంటే బ్రాహ్మణులు అప్రధానులు అని వీళ్ళ చేతనే చెప్పించాలి. ఎట్లా అయితే తిమ్మరసును కృష్ణదేవరాయల చేతనే చంపించారో, అదే శిక్ష విధించారో, అదేవిధంగా బ్రాహ్మణులని సాటి మతం వాళ్ళే కాదు అని చెప్పేసి తొక్కి పెడితే అప్పుడు మనము చాలా విజృంభించవచ్చు అని అనుకుని బ్రాహ్మణులు ఏం చేస్తున్నారండి, తిని కూర్చుంటున్నారు, బ్రాహ్మణులు ఎందుకు పనికి వస్తున్నారు, ఇట్లా బోధించి చివరకు నిరుపయోగమైన బానిసలను తయారు చేసే చదువులు చెప్పించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళ చేతనే బ్రాహ్మణులు అతమ్ములు అని అనిపించే పరిస్థితికి తీసుకొచ్చారు. దాని మూలంగా నష్టపోయింది ఎవరు? ఇంకో చిన్న కథ చెప్పుకుందాం. ఒకసారి శరీరావయవాలన్నీ ఒక చోట చేరి, ఒక చోటనే ఉంటాయి కానీ ఊహాత్మకంగా ఒక చోట చేరి అనుకుంటున్నాయి. కాళ్ళు అనుకుంటున్నాయి నేను నడుస్తూ ఉన్నాను కాబట్టి ఎక్కడ ఏముంటుందో అక్కడికి నేను వెళ్ళగలుగుతున్నాను. చేతులు అనుకుంటున్నాయి నేను పని చేస్తున్నాను కాబట్టి, కూర జరుగుతున్నాను, వంట చేస్తున్నాను కాబట్టి శరీరానికి ఉపయోగపడుతుంది. చెవులు అనుకుంటున్నాయి మంచేదో చెడోదో నేను వింటున్నాను కాబట్టి వాహనాలకు అడ్డం పోకుండా పక్కకు తొలగిపోతున్నాను, నేను ముఖ్యమో నేను వాసన చూస్తున్నా, ఏది కుళ్ళిపోయిందో ఎన్ని మంచి పదార్థమో నేను చెప్తాను. అట్లా ప్రతి అవయవం దానికి పాస్ మార్కులు వేసుకుంటే ఈ పొట్ట ఏం చేస్తుంది? అసలు అన్నీ వండి పెడితే గుటకని మింగుతోంది. ఇంకా మీదకి పొట్టకు తిండి పెట్టకూడదు ఏమైనా సరే అని 2 రోజులు పొట్టకు తిండి పెట్టాలి. 3వ రోజు ఏమైంది? కాళ్ళు పీకేస్తున్నాయి, చేతులు కొంగర్లు పోతున్నాయి, కళ్ళు తేలిపోతున్నాయి, చెవులకు వినికిడి లేదు, నాలుగు స్పర్శ లేదు, ఏమీ లేదు. అది పొట్ట యొక్క ప్రాధాన్యం. అంటే ఏంటి? వీటి నుంచి సేకరించినటువంటి అవన్నీ తను లోపల జీర్ణ రసాలతో కలిపి, ఎంజైమ్స్తో కలిపి దాన్ని శరీరానికి శక్తి రూపంలో అందిస్తోంది. అది బ్రాహ్మణులు చేసే పని. కాబట్టి బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు అని అనవద్దు. ఎందుకంటే ఇది విదేశీయులు కుట్ర పన్ని మన మీద ఆధిపత్యం సాధించడం కోసం బ్రాహ్మణులను పక్కకు తప్పించామంటే ఇతర కులాల వాళ్ళు ఏమీ చేయలేరు. కాబట్టి బ్రాహ్మణులను పక్కకు తప్పించేద్దాము, అప్పుడు వాళ్ళు మన కబ్జాలోకి వస్తారన్న ఉద్దేశంతో కుట్ర పన్ని చేసినటువంటి ఒక దుష్ప్రయోగము, దుర్బోధ తప్ప బ్రాహ్మణులు ఎప్పుడు ఎవరికి చెడు తలచలేదు. చెప్పమనండి ఎవరైనా బ్రాహ్మణులు ఎవరికి చెడు తలచారని? ఎవరికి చెడు తలచలే. సర్వే జనా సుఖినో భవంతు అనేవాళ్ళు బ్రాహ్మలే. ఇంకొకటి కూడా ఉంది, గోబ్రాహ్మణేభ్య శుభమత్తు నిత్యం అంటాం మనం. గోవులంటే ఆవులని, బ్రాహ్మణులంటే పిలకబెట్టుకున్న బ్రాహ్మణులని అర్థం చేసుకోకూడదు ఇక్కడ. గోవులంటే సమస్తమైన పశు సంపద, బ్రాహ్మణులంటే సమస్తమైనటువంటి మానవ జాతి. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా ఈ సేనాధిపతుల వంటి వాళ్ళు, మంత్రుల వంటి వాళ్ళైన బ్రాహ్మణులు, వాళ్ళు సరైన మార్గంలో సన్మార్గం బోధిస్తూ జనాల్ని మంచి వైపు నడిపించాలి. శుభం భూయాత్.